హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నాను. చూడండి. ఫస్ట్ నేను ఆయిల్ వేస్తున్నాను. మీకు రెసిపీ పేరు చెప్తాను నేను. చూడండి, ఫస్ట్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కినాక ఒక్కొక్కటి నేను వేసేటివన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి, ఫస్ట్ నేను ధనియాలు, శనగపప్పు వేస్తున్నాను ఆయిల్. ఒకటి తర్వాత ఒకటి ఇస్తున్నాను. ఈ నాటు మిరపకాయలు కారం లిమిట్గా ఉంటాయి, పచ్చడి టేస్ట్గా ఉంటాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి ఆయిల్ వేసి చేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది తినేదానికి. కారం అంతా లిమిట్గా ఉంటుంది ఈ కాయలు వేసుకుంటే. అందువల్ల ఈ కాయలతో పచ్చడి చేసుకోండి. నేను ఈ రెసిపీ మీరు పట్టుకుంటా, మీరు ఎక్కడ స్టిక్ చేయకుండా చూడండి ఈ రెసిపీ చేసే విధానాన్ని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. సన్న మంటలో వేపుకుంటే చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు నేను సన్న మంటలో వేపుకున్నాను. బాగా కలర్స్ వచ్చినాయి, తీసేస్తున్నాను. నేను లేత మునగాకు తీసుకున్నాను. మునగాకు పచ్చడి చేసుకోవాలని చాలా బాగుంటుంది మునగాకు పచ్చడి. దీన్ని కొద్దిగా తీసుకున్నాను. లేతాకు శుభ్రంగా నేను కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను సౌర్లో వేసేస్తున్నాను. ముందునే ఆకు వాడితే బాగుంటుంది. మునగాకు పచ్చడి అంటే సౌండ్లోనే వాడుకోవాలా. లేత ఎగురైతేనే టేస్ట్గా ఉంటుంది. మరి అంత లేత కాకుండా అంత ముదురు కాకుండా ఎగురులో తీసుకున్నాను. చాలా బాగుంటుంది పచ్చడి. మంచిగా ఆరోగ్యానికి మంచిది. మునగాకు ఎన్నో రకాలుగా మనం వంటలు చేసుకోవచ్చు. మునగాకు పప్పు, మునగాకు తాలింపు, అలాగే ఎగ్గు మునగాకు, అలాగా చాలా రకాలు ఉన్నాయి. మునగాకులో తయారు చేసుకోవచ్చు. మనం మునగాకు బోండా కూడా వేసుకోవచ్చు. అదొక నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది పచ్చడి చేస్తున్నాను. మీరు చూడండి. మీరు తెలుసుకుంటే మంచిది, తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు టిక్కు చేయండి. పచ్చడి వేసుకునే విధానాన్ని నేను చెప్తున్నాను. చూడండి, చింతపండు కొంచెం నానేసుకున్నాను పచ్చడికి. ఇలాగే వేసుకున్నాను, ఆరబెట్టుకున్నాను. నేను ఇప్పుడు పచ్చడి వేస్తాను. అది పాటికి అది వాడుతుంటుంది. ఇది పచ్చడి వేస్తాను. చూడండి, అదే నేను పచ్చడికి వేసుకుంటున్నాను. ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటున్నాను పచ్చడికి. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. నేను కల్లుప్పు వేసాను, వేసుకున్నాను. నేను మిక్సీ పట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించాను. ఆయిల్ కొంచెం వేస్తున్నాను. నేను పచ్చడి పోపు వేసుకుందామని కొంచెం ఆయిల్ వేసాను. పోపు వేసేస్తున్నాను. నేను ఆయిల్ 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే అన్నీ ఆయిల్ వేపుకున్నాను. రెండేది వచ్చి శనగపప్పులు వేసాను నేను. అంటే మనం వేసుకుంటే వేసుకోవచ్చు, అది టిక్ చేసేసుకోవచ్చు. శనగపప్పులు మన ఇష్టం, మన ఆపం. ఎట్టయినా మనం వేసుకుంటే వేసుకోవచ్చు. ధనియాలు, మిరపకాయలు, చింతపండు ఇవన్నీ పెట్టుకొని కూడా ఇలాగ పోపు వేసుకోవచ్చు, మన ఇష్టం. కాబట్టి నేను శనగపప్పులు వేసాను కాబట్టి ఆయిల్ తక్కువ వేసాను. ఇలాగా మనం కరివేపాకు పొడి కూడా, ఇది పొడి కూడా చేస్తారు. మనం పొడి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది మునగాకు పొడి. అట్లా కరివేపాకు కూడా కొంచెం వేయాలి మునగాకు పొడిలో, అప్పుడు బాగుంటుంది. అది పొడికైతే, పచ్చడికైతే మనం వేయబడలే. తెల్లగడ్డ, కొంచెం వెల్లుల్లిపాయ, మునగాకు కథ తెల్లగడ్డ పడితే టేస్ట్ వస్తుంది. పోపు వేసుకుంటున్నాను. దేంట్లోకైనా బాగుంటుంది.
టేస్టీగా ఉంటుంది. ఆఫ్ చేసేసాను స్టవ్. ఇలాగా మనం చేసుకోవాలా. ఇది ఎలా ఉందో మీరు తిని చూసి మీరు చేసుకోండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఆర్ వ్లాగ్స్ రెసిపీస్. టుడే మునగాకు వేరుశనగ పప్పులు వేసి తయారు చేశారు. పచ్చడి టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేను తిన్నాను, టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.